మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనను చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలు పట్టు సీమోను అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి యేసు మరికొంత దూరం వెళ్లి పడవలో వలలను బాగు చేసుకొంచున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో 2 విషయాలను ధ్యానం చేసుకుంటున్నాం. మొదటిది యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్య గురించి, రెండవది శిష్యుల యొక్క పిలుపు గురించి. బప్తిస్మ యోహాను చెరసాల్లో బంధింపబడిన తరువాత యేసు ప్రభు గలిలయ సీమకు వచ్చి గలిలయ ప్రాంతంలో సువార్త ప్రబోధాన్ని ప్రారంభించాడు. ప్రప్రదంగా ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు: కాలము సంపూర్ణమైనది, దైవ రాజ్యము సమీపించినది, కావున మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి నుండి ఈ లోకానికి విచ్చేశాడు. ఎందుకంటే తండ్రికి దూరం అయిపోయిన మానవులను తండ్రితో ఐక్యపరచటానికి, పరలోక రాజ్యములో ప్రజలను చేర్చడానికి ప్రభు వచ్చాడు. మన యొక్క జీవిత గమ్యము పరలోక రాజ్యం కావాలి. పరలోక రాజ్యము మనము సొంతం చేసుకోవాలంటే ఈ భూలోకములో పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. పరలోక సంబంధమైన పనులు చేయాలి. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో మరొక విషయాన్ని చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులను పిలుస్తున్నాడు. గలిలయ సరస్సు తీరములో ప్రభు నడుస్తున్నప్పుడు అక్కడ పేతురు యాకోబును చూశాడు. వారిద్దరూ కూడా గలిలయ సరస్సులో చేపలు పట్టుకుంటున్నారు. అని చూసి ప్రభు పిలుస్తున్నాడు, నన్ను అనుసరించండి, మిమ్మలను మనుషులను పట్టువారిగా చేస్తానన్నప్పుడు వారు వెంటనే వాటన్నిటినీ వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారు. అక్కడి నుండి ప్రభు కొద్దిగా ముందుకెళ్లిన తర్వాత యాకోబు యోహాను ప్రభు చూశాడు. వారిని కూడా ప్రభు పిలిచినప్పుడు వారు వెంటనే ప్రభుని వెంబడించి ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి కోరలేదు, తమ కుటుంబ సభ్యులతో చర్చించలేదు, తమ మిత్రులతో చర్చించలేదు. వారికంటే ప్రభుని వెంబడించడం చాలా ముఖ్యము అని వారు భావించారు. కాబట్టి ప్రభు యొక్క పిలుపును వెంటనే స్వీకరించారు, ప్రభుని వెంబడిస్తున్నారు. ప్రియ సహోదర సహోదరులారా, మరియ తల్లి కూడా దేవుని యొక్క పిలుపు పొందుకుంది. దేవాది దేవుడు గాబ్రియేలు సన్మనసుకుడు ద్వారా మరియ తల్లిని పిలిచాడు. మరియ తల్లి ఈ విధంగా తెలియజేస్తుంది: నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని తనను తాను సమర్పించుకుంది. ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మనందరినీ ఒక్కొక్క పనిని నెరవేర్చడానికి పిలుస్తున్నాడు. ఆ పనిని దైవ చిత్త ప్రకారంగా నెరవేర్చాలి. మనం ఏ పని చేసినా, ఏ వృత్తిని చేపట్టినా, ఏ వ్యాపారం చేపట్టినా, ఏ సేవ చేసినా దైవ చిత్తం ఏంటో తెలుసుకుని ఆ దైవ చిత్త ప్రకారంగా మనము పనిచేసినట్లయితే తప్పకుండా మనము దైవరాజ్యంలో ప్రవేశించగలము. ప్రియ సహోదరి సహోదరులారా,